హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు నేను రాగి దోశ చేస్తున్నానండి. రాగి దోశ ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాగి దోశకి కావలసిన పదార్థాలు: రాగులు 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, అర టీ స్పూన్ మెంతులు. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 కప్పుల రాగులు, 1 కప్పు మినప్పప్పు, అర టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత ఈ విధంగా కడిగి పెట్టుకున్నటువంటి రాగులు 8 గంటలు నానబెట్టాలి. సో 8 గంటలు నానబెట్టుకున్న ఈ రాగులను ఒక మిక్సీ జార్ తీసుకొని సరిపడినన్ని వాటర్ కూడా కలిపి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోనికి తీసి ఒక రాత్రంతా ఉంచాలి. రాత్రంతా ఉంచిన ఈ పిండిని బాగా కలపాలి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువైతే జారుగా ఉండి దోశ రాదండి. అందుకని జాగ్రత్తగా వాటర్ పోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోవాలండి. దోశ పైన ఆయిల్ వేయాలి. రాగులతో చేసిన దోశలు తింటుంటే కొవ్వు కరిగిపోతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వలన రక్తహీనత సమస్యని కూడా అధిగమించవచ్చు. అలాగే రాగులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వలన వృద్ధాప్య ఛాయల నుండి కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే రాగుల్లో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు ఉండడం వల్ల బరువును కూడా నియంత్రించవచ్చు. మహిళల్లో ఎముకల పటుత్వం కోసం రాగి దోశలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు అనేవి నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారికి రాగి దోశలను తింటుంటే తక్షణ శక్తి అన్నది కూడా లభిస్తుంది. సో రాగులు అనేవి అన్ని ధాన్యాలలో కంటే కూడా బలవర్ధకమైనటువంటి ధాన్యము. రాగి దోశ ఎన్నో పోషక విలువలతో కూడి ఉంటుంది. వేరుశనగపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, తరిగిన అల్లం, నానబెట్టిన చింతపండు, ఉప్పు, పోపు గింజలు, కరివేపాకు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక వేరుశనగపప్పుని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే తరిగిన అల్లం ముక్కలు బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జారు తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, అల్లం ముక్కలు వీటిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పచ్చడిలో తగినన్ని వాటర్ కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పోపును తీసి పెట్టుకున్నటువంటి పచ్చడి గిన్నెలో వేసుకోవాలి. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. రాగి దోశ ఈ వేరుశనగపప్పు పచ్చడితో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఏ పచ్చడితో అయినా తినవచ్చు. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.